హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం జియోస్పియర్ అనేటటువంటి ఒక బ్రౌజింగ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ లేకపోతే రివార్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో జియో కాయిన్స్ అనే వాటిని ఎర్న్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పటివరకు దరిదాపు 21 రోజులు అయిందండి. 21 రోజులు అయిందనమాట. సో ఈ 21 రోజులలో నాకు 67.23 జియో కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో కొంతమందికి అయితే జియో కాయిన్స్ అసలు రావట్లేదు, కొంతమంది అయితే 200 కూడా ఈజీగా ఎర్న్ చేశారనమాట మన గ్రూప్లో ఉండేవాళ్ళే. సో కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో, అంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెట్వర్క్, ఇప్పుడు నేను ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నానండి. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో జియోస్పియర్ బ్రౌజర్ని, ఈ నెట్వర్క్ అనేది కేవలం జియో వాళ్ళకే వస్తుంది అనేసి కొంతమంది అభిప్రాయము. లేదు, ఈ మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో రిజిస్టర్డ్ మొబైల్ నంబరు అది అదర్ నెట్వర్క్ వాళ్ళకి రావట్లేదని, ఇలా కొన్ని రోజుల పాటు ఒక 1 వీక్ పాటు కన్ఫ్యూజన్ అయితే ఫుల్గా నడిచిందనమాట. కానీ ఈ మధ్య రీసెంట్గా నేను ప్రతిరోజు కూడా మన గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఫాలో అప్ చేస్తున్నానండి. అసలు నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ తోటి సంబంధం లేదు. సో ప్రతి నెట్వర్క్ వాళ్ళకు కూడా కాయిన్స్ వస్తున్నాయి. కొంతమంది జియో నెట్వర్క్ అయినా కానీ కాయిన్స్ ఎర్న్ చేయట్లేదు. సో వాళ్ళకి రావట్లేదు అనమాట, ఎంతవరకు చేసినా కానీ. సో దానికి రీజన్స్ అయితే తెలియదు అనమాట. కాకపోతే రీసెంట్గా మన వాట్సాప్ గ్రూప్లో ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది, కాయిన్స్ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేసి. సో దాని గురించి క్లియర్గా ఒక డిస్కషన్ అనేది చేద్దాం. సో ఆ డిస్కషన్ చేసే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో రీసెంట్గా మన వాట్సాప్ గ్రూప్లో నేను ఒక సజెషన్ ఇచ్చానండి. అదేంటి అంటే, ఇక్కడ మనం జియోస్పియర్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెండింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ ట్రెండింగ్ అనే ఆప్షన్లో ఉన్నటువంటి వాచ్ అనేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ వాచ్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఈ వాచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి వీడియోస్ సో ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటిని కంటిన్యూస్గా వాచ్ చేయడం ద్వారా చాలామందికి కాయిన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో నాకు కూడా రోజుకు ఎన్నో కన్నా, అంటే రోజుకు ఒక 5 కాయిన్స్ అనో, కొన్ని రోజులు 2 కాయిన్స్ అనో, కొన్ని రోజులు అసలు రాకపోవడం ఇలా నడుస్తూ ఉంది. కాకపోతే కొన్ని కాయిన్స్ అయితే నాకైతే వస్తున్నాయి అన్నమాట. కానీ కొంతమందికి ఈ వాచ్ సెక్షన్లో ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడడం ద్వారా పర్ డేకి మినిమం 30 కాయిన్స్ కూడా ఎర్న్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎంత టైం దీని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా మ్యాటర్ కూడా అవ్వచ్చు. చూడండి, ఇక్కడ చాలా పర్సన్స్ అయితే నాకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక పర్సన్ 164.39 జియో కాయిన్స్ అనేవి ఇప్పటి వరకు ఎర్న్ చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటి అంటే, ఒక్క నైట్లోనే అతనికి 52.39 జియో కాయిన్స్ అయితే వచ్చాయి. సో వీళ్ళ నెట్వర్క్ ఏంటి అంటే జియో సిమ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ అండి. కాకపోతే వైఫై అనేది జియో. సో ఈ వైఫైకి దానికి సంబంధం లేదు. వీళ్ళు రిజిస్టర్ అయినటువంటి సిమ్ ఏదైతే ఉందో అది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్. సో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాళ్ళకు కూడా కాయిన్స్ బాగానే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఒక కేస్ స్టడీలో. సో అదే ఇంకొక పర్సన్ చూడండి, 109 కాయిన్స్ అనేవి ఎర్న్ చేశాడు ఇప్పటి వరకు. సో వాటిలలో ఒక్క రోజులోనే 72.93 కాయిన్స్ అనేవి ఒక్క రోజులో వచ్చాయి. అది కూడా ఎయిర్టెల్ నెట్వర్క్. సో ఇక్కడ చూడండి క్లియర్గా నెట్వర్క్ ఎయిర్టెల్ అనేసి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటి అంటే, మీ నెట్వర్క్ అంటే మీరు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది బిఎస్ఎన్ఎల్ కానీ, ఎయిర్టెల్ కానీ, జియో కానీ ఏ నెట్వర్క్ అనేది సంబంధం లేకుండా ఇక్కడ కాయిన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇతను ఇప్పటి వరకు 109 కాయిన్స్ ఎర్న్ చేశాడు. వాటిలలో 72 కాయిన్స్ ఒక నైట్లోనే వచ్చాయి చూడండి. 72 కాయిన్స్ ఒక నైట్లో వచ్చాయి. అదే అంతకుముందు సో వీళ్ళ ఇంట్లో 2 నంబర్స్ ఉన్నాయనుకుంటా, ఇంకొక నంబర్కి 29.69 కాయిన్స్ వచ్చాయి. సో ఇదైతే జియో ఈ నంబర్ అయితే ఎయిర్టెల్ అనమాట. సో జియో కంటే కూడా ఇది జియో నంబర్, జియో కంటే కూడా ఎయిర్టెల్కి ఇంకా ఎక్కువ వచ్చాయి చూడండి.
సో దాంతోపాటు అంతకు ముందుది మనం చూసుకున్నా కానీ ఇక్కడ కూడా చూడండి, ఒక్క రోజులోనే 27.47 కాయిన్స్ వచ్చాయి. ఇక్కడ కూడా అది ఒక్క రోజులోనే వచ్చాయన్నమాట, ఒక్క రోజులోనే వచ్చాయి. సో ఇది కూడా ఎయిర్టెల్ నెట్వర్కే. సో అలా పైకి వెళితే ఇక్కడ చూడండి మళ్ళీ 18.55 కాయిన్స్ వచ్చాయి. సో ఇక్కడ కూడా మీకు స్టార్టింగ్లో 9.23 కాయిన్స్ వచ్చాయి. నెట్వర్క్ కూడా ఎయిర్టెల్ అనమాట. సో ఇక్కడ మీకు క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటా. ఎయిర్టెల్ నెట్వర్క్ వాళ్ళకి కానీ బిఎస్ఎన్ నెట్వర్క్ అయినా కానీ వస్తున్నాయి. సో ఇంకొక పర్సన్ రిప్లై ఇచ్చారు, నరసింహులు అనేటటువంటి పర్సన్ అండి. సో అతను నాకు బాగా తెలిసిన పర్సన్. అతను ఇప్పటి వరకు 53.95 కాయిన్స్ అయితే ఎర్న్ చేశారు. అతనికి ఈ ఒక్క రోజులో 12.45 కాయిన్స్ అయితే వచ్చాయి. సో ఇతని సిమ్ అయితే జియో సిమ్ అనేసి ఇక్కడ రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇతని సిమ్ జియో సిమ్ అనేసి రిప్లై ఇవ్వడం జరిగింది. సో జియో సిమ్ యూజ్ చేస్తున్నా వస్తున్నాయి, ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నా వస్తున్నాయి, బిఎస్ఎన్ఎల్ యూజ్ చేస్తున్నా వస్తున్నాయి. ఇప్పటి వరకు జియో సిమ్ కంటే కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్, ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసిన వాళ్ళే హయ్యెస్ట్ కాయిన్స్ అనేవి ఎర్న్ చేశారనమాట. సో ఇంకో పర్సన్ ఇచ్చినటువంటి రిప్లై చూడండి, ఒక పర్సన్కి 41.25 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఒక్క రోజులో అయితే అతనికి 30 కాయిన్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఇతని దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి. ఒక అకౌంట్లో 41.25 కాయిన్స్ వచ్చాయి, ఇంకొకటి ఉంది చూడండి, ఇంకొక మొబైల్లో అసలు కాయిన్స్ ఏమి యాడ్ అవ్వడం లేదు అని అతనే చెప్తున్నాడు. అంటే ఒక్క పర్సనే 2 వేరువేరు నంబర్స్లో ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉందో అది చేస్తున్నాడు అనమాట. చేస్తున్నా కానీ ఒక నెట్వర్క్ ఒక సిమ్లో అయితే వస్తున్నాయి, ఇంకొక మొబైల్లో అయితే రావట్లేదు. సో అంటే ఇప్పటి వరకు ఈ మైనింగ్ ప్రాసెస్ లేకపోతే రివార్డ్స్ గెయినింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా ఎవరి దగ్గర క్లారిటీ లేదనమాట. అంటే సేమ్ ప్రొసీజర్ ఈ అకౌంట్లో ఫాలో అవ్వడం జరిగింది, ఈ అకౌంట్లో కూడా ఫాలో అవ్వడం జరిగింది, కానీ ఒక దాంట్లోనే వస్తున్నాయి, రెండో దాంట్లో రావట్లేదు. సో ఇంకొక పర్సన్ అండి, అతనికి ఇప్పటివరకు 41.41 కాయిన్స్ అయితే వచ్చాయి. ఈ ఒక్కరోజే 30.54 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇతను ఒక వాయిస్ మెసేజ్ అయితే పంపించాడు, అది కూడా మీరు వినండి ఒకసారి. నేను 10 days నుంచి చేస్తున్నాను సార్, కానీ నాకు ఎప్పుడు ఇన్ని కాయిన్స్ రాలేదు. మొన్న మీరు చెప్పినట్టు నైట్ వీడియోస్ ఆన్ చేసి వదిలేసాను అనమాట. అది 30.54 కాయిన్స్ యాడ్ అయ్యాయి సార్ ఈరోజు నాకు. సో ఇతను చెప్పిన విషయం ఏంటి అంటే, నేను వీడియో వాట్సాప్ గ్రూప్లో చెప్పినట్టు ఆ ట్రెండింగ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో వాచ్ అనేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అతను నైట్ టైం ఆన్ చేసి వదిలేశాడంట మార్నింగ్ వరకు. అతనికి ఒక్క రోజులోనే 30.54 కాయిన్స్ అయితే యాడ్ అయ్యాయన్నమాట. సో చూడండి, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే జియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ట్రెండింగ్ అనే ఆప్షన్లో ఇక్కడ వాచ్ అనేటటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్లో ఉన్నటువంటి వీడియోస్ అయితే మీరు ఎక్కువ టైం ఖచ్చితంగా చూడాలి. చూస్తే మీకు ఎక్కువ కాయిన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు గూగుల్ సెర్చ్ విడిగా యూజ్ చేసే బదులు ఇక్కడ ఉండేటటువంటి గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో దీంట్లోనే మీకు కావాల్సినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని సెర్చ్ చేసి ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ చూడడము లేకపోతే న్యూస్ ఇటువంటివి చదవడం చేయండి. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ సింబల్ ఉంది చూడండి. ఈ నోటిఫికేషన్స్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు కొన్ని నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇక్కడ. సో ఈ నోటిఫికేషన్స్ని మీరు ప్రతిరోజు చదువుతూ ఉండండి. సో ఈ ప్రాసెస్ అయితే నేను డైలీ ఫాలో అవుతానండి. సో దీని ద్వారా నాకైతే మినిమం కొన్ని కాయిన్స్ అనేవి వస్తున్నాయి, 2 కానీ 5 కానీ 6 కానీ. ఒకరోజు 12 కాయిన్స్ వచ్చాయి, ఇంకొక రోజు 18 కాయిన్స్ కూడా వచ్చాయి హయ్యెస్ట్. కొన్ని రోజుల్లో అయితే 0.1, 0.3, 0.4 ఇలా కూడా వచ్చాయన్నమాట. ఈ 21 రోజులలో అసలు రాని రోజులు కూడా ఒక 2-3 ఉన్నాయి. అయినా కానీ నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వట్లేదు. 2 నుంచి 3 రోజులు అయితే నాకు అసలు 0 కాయిన్స్ అనమాట, అసలు ఏం రాలేదు. ఇంకా ఒక 4-5 రోజులు అయితే 0.3, 0.4 కాయిన్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఒకరోజు అయితే హయ్యెస్ట్గా 18 వచ్చాయి, ఇంకో రోజు 12 వచ్చాయి. సో ఇలా నడుస్తూ ఉందండి. సో నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి అంటే మీరు మళ్ళీ ట్రై చేయండి. సో ఎంత ట్రై చేసినా కానీ ఈ వీడియోస్ ఎంత చూసినా కానీ మీకు కాయిన్స్ అనేవి రాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఉన్న కాయిన్స్ 2-3 కాయిన్స్ ఉన్నాయనుకోండి, 5 కాయిన్స్ ఉన్నాయనుకోండి, పోతే పోయిన ఇబ్బంది లేదనుకొని
అప్లికేషన్ ఒక్కసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఇదే నెంబర్ తోటి లేకపోతే వేరే అదర్ నెంబర్ తోటి అయినా కానీ మీరు ఒకసారి ఈ సైన్ అప్ అనేది చేసుకోండి. మళ్ళీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని దాని తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీకు కొత్త కాయిన్స్ అనేవి వస్తాయి. కాకపోతే అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ జియోస్పియర్ బ్రౌజర్ ఏదైతే ఉందో దీన్ని మీరు అన్ఇన్స్టాల్ చేస్తే మీ దగ్గర ఉండేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 2-3 కాయిన్స్ జీరో అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే ఈ బ్రౌజర్కి బ్యాకప్ అనేది లేదు కాబట్టి కాయిన్స్ జీరో అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎవరికైతే కాయిన్స్ రావట్లేదో కేవలం 5 కంటే తక్కువ ఉన్నాయో వాళ్ళు మాత్రమే బ్రౌజర్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని అదే నంబరు లేకపోతే కొత్త నెంబర్తో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు అన్ఇన్స్టాల్ చేయొద్దండి. ఒక్కసారి అన్ఇన్స్టాల్ చేస్తే మీ కాయిన్స్ పోయే అవకాశం అయితే ఉంది. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.